ఎంత ఆలోచించినా నా మైండ్ కన్విన్స్ అవ్వట్లేదు. ఎన్టీ రామారావుకి విగ్రహం పెడుతున్నారన్న ఒకే ఒక్క పాయింట్తో రాజకీయ పార్టీలు ఎవరు మాట్లాడట్లేదా? కులం కోసమో ఆ ప్రాంతం ఏమైనా అనుకుంటుందేమో అని వైఎస్ఆర్సీపీ కానీ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ బొచ్చు పీకుకుంటూ కూర్చున్నారు. కూటమి అనే పార్టీకి 164 సీట్లు ఇస్తే 1750 కోట్ల రూపాయల విగ్రహమా? 1750 కోట్లు పెడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతుంది, ఒక మెడికల్ కాలేజ్ అయిపోతుంది, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ కుటుంబాలు అన్నం తింటాయి. ఎవడికి విగ్రహం పెడుతున్నాం మనం? ఒక అంబేద్కర్కి రాజ్యాంగ నిర్మాతకు విగ్రహం పెడితే, కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే తగలబెట్టినారే కోనసీమను. ఎన్టీ రామారావుకు 1750 కోట్ల విగ్రహమా? ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తున్నారా? 1750 కోట్లు అనేది ఎంత పెద్ద లెక్కనో తెలుసా? సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ దేశానికి ఏదో చేశారండి. ఎన్టీ రామారావు అనే ఆయన ఒక పార్టీకి వ్యవస్థాపకుడు. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహమైన, ఎన్టీ రామారావు గారి విగ్రహమైన నో నీడ్. రోడ్డు మీద గల్లీల్లో, కార్నర్లో, కూడళ్ళలో పెట్టుకుంటే విగ్రహాలు ఫైన్, కానీ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ప్రజలు ప్రశ్నించాలి ఇటువంటివి. లేకపోతే మనుషులుగా, రాష్ట్రంగా ఇక ఆంధ్రప్రదేశ్లో బతకడం వేస్ట్. ఆంధ్ర తెలంగాణలో ఆలోచించుకోండి ఒకసారి.